హాయ్ డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్ 2025లో యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మనకి ఎంత శాలరీ వచ్చింది, ఒక్కొక్క ఐఐటీలో ఎంత ప్యాకేజ్ వచ్చిందని ఒక ఒక ఓవరాల్గా 23 ఐఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్కరు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 23 ఐఐటీస్ ఇన్ 2025 ఆల్రెడీ కూడా ప్లేస్మెంట్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా. మరి 23 ఐఐటీల్లో మరి 23 హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉందో చూద్దాం. కొత్తగా మరి చూసేవాళ్ళు అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మోటివేషన్ చేయండి. మరి స్టూడెంట్స్ అయితే జేఈ మెయిన్ 2026కి ప్రిపేర్ అవుతున్నాం. వాళ్ళల్లో మోటివేషన్ కలిగించడానికి, అదేవిధంగా పేరెంట్స్లో ఒక అవగాహన కోసం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి 23 ఐఐటీలో లాస్ట్ ఉన్న ఐఐటి మనకి ధార్వాడ ఇది ధార్వాడ ఐఐటి. హైయెస్ట్ శాలరీ 77 లక్షలు పర్ యానం, 77 LPA. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంకా ఇవ్వలేదు. ఇది మరి టైర్ 3 ఐఐటి కింద సమానం ధార్వాడ ఐఐటి. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే ఇంకా రాలేదు. తర్వాత చూసినట్టయితే 22 ఐఐటి గోవా కదా టైర్ 3 గోవా కింద, టైర్ 3 ఐఐటి కింద వస్తుంది. ఇది హైయెస్ట్ శాలరీ వచ్చి, ఇది కూడా టైర్ 2లో లాస్ట్ ఉంటుందమ్మా. ఇది హైయెస్ట్ శాలరీ వచ్చి 1.12 crores పర్ యానం. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంకా ఇవ్వలేదు. దీనికి 1.2 ఇది విధంగా ఉంది. ఇది లాస్ట్. మరి టైర్ 2 ఐఐటి, టైర్ 3 ఐఐటి లాస్ట్ అయినప్పుడు కూడా ప్లేస్మెంట్స్ పరంగా బాగానే ఉంది. మరి 21 చూద్దాం. 21 మనం పై నుంచి కిందకు వస్తున్నాం 1కి. మరి ఐఐటి భిలాయిలో 48.92 లక్షలు LPA. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 73 ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 73 ఉంది. ఇది కూడా మంచి ఎన్ఐటీగా మనం చెప్పుకోవచ్చు. మంచి ప్లేస్మెంట్స్ కూడా, మంచి యావరేజ్ ప్యాకేజ్ కూడా, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇక 20వ చూస్తే ఐఐటి పాలక్కాడ్ కేరళ. మీరు కేరళ మంచి టూరిస్ట్ ప్లేసు. మరి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 46.16 LPA. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 64 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అమ్మ, మంచిది. ఇది కూడా మంచి టైర్ 3 ఐఐటిగా మనం చెప్పుకోవచ్చు. మరి చూసినట్టయితే ఐఐటి జమ్మూ కాశ్మీర్ హైయెస్ట్ శాలరీ వచ్చి 53 లక్షలు పర్ యానం. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 62 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగు. ఇక్కడ కూడా మంచిగానే ఉంది, బాగానే. ఐఐటి తిరుపతి, మనంతా తెలుగు వాళ్ళు ఏపీలో తిరుపతి ఉంటుంది. తెలుగు వాళ్ళందరూ కూడా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మరి వాళ్ళ దర్శనం కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. హైయెస్ట్ శాలరీ వచ్చి 60 lakhs పర్ యానం. ఇది టైర్ 3 ఐఐటీస్ కింద లెక్క. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 61 ఇది 18. తర్వాత 17 భువనేశ్వర్ టైర్ 2 ఐఐటి 64 లక్షలు పర్ యానం హైయెస్ట్ శాలరీ. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 33 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మంచిగా ఉంటుంది. ఐఐటి భువనేశ్వర్ కూడా మంచిది, మంచి టైర్ 2 కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. మరి ఐఐటి పాట్నాలో మరి హైయెస్ట్ శాలరీ వచ్చి మరి 60 LPA. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 30. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 30. ఇది కూడా మంచి ఐఐటి, టైర్ 2 ఐఐటి కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక ఐఐటి జోధ్పూర్ 53 లక్షలు పర్ యానం. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చి రీసెంట్గా వచ్చిన 2025 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 28 వచ్చేసింది. ఇది కూడా మంచిది, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు, బాగానే ఉంటుంది ఇది కూడా. మరి 14 ఐఐటి గాంధీనగర్ గుజరాత్ శబర్మతి. ఇది ఇట్లా వెళ్తే ఇది శబర్మతి నది అమ్మ. ఇది శబర్మతి నది కింద పక్కన కట్టారు దీన్ని. మంచిగా ఉంటుంది, ప్లేస్మెంట్ కూడా ఆహ్లాదంగా ఉంటుంది. హైయెస్ట్ శాలరీ వచ్చి 62 lakhs పర్ యానం. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చి 23 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉండటం జరుగుతుంది. తర్వాత ఐఐటి రూపార్ కూడా 70 lakhs పర్ యానం. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 22. ఐఐటి రూపర్ని మనం టైర్ 2 ఐఐటిగా కన్సిడర్ చేయొచ్చు. తర్వాత చూస్తే ఐఐటి మండి కూడా 71 పర్ యానం. ఉత్తరాఖండ్లో ఈ ప్లేస్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్. మరి ఐఐటి మండి వచ్చి హిమాచల్ ప్రదేశ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 23. మంచి ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి 11 ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లోని 1 crore పర్ యానం వచ్చింది. ఇక్కడ కూడా మంచి ర్యాంకింగ్.
మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 16 వచ్చింది. రీసెంట్గా మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం 16 వచ్చింది. ఇది కూడా మంచిది, బాగుంటుంది. 10 ఐఐటి ధన్బాద్ మరి 1.2 crores ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్. ఇది ఇంతకుముందు మైనింగ్ ఉండేది, ఈ మైన్స్కు స్కూల్కి తప్పిన 1.2 crore ప్రయాణం ఇక్కడ ప్యాకేజీ. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 14ది. ఇది కూడా టైర్ 2 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. టైర్ 2లో బెస్ట్ ఐఐటి కింద కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ఐఐటి బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి హైయెస్ట్ శాలరీ 2.2 crore ప్రయాణం. ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ 10. దీన్ని ఇంతకుముందు మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఐఐటిగా కన్వర్షన్ చేయటం అయితే జరిగింది. ఇది కూడా మంచి అసలు ఓల్డెస్ట్ కాలేజీ. ఇది ఈ మధ్యకాలంలో 2015 ఆ ప్రాంతంలో దీన్ని, అంతకుముందు దీన్ని ఆ ప్రాంతంలో ఏం చేశారంటే ఐఐటిగా కన్వర్షన్ చేసి పార్లమెంట్లో ఒక యాక్ట్ తెచ్చి కన్వర్షన్ చేయటం అయితే జరిగింది. మంచి కాలేజీ, ఓల్డ్ కాలేజ్ ఇది. తర్వాత ఐఐటి హైదరాబాద్, మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైంది ఐఐటి హైదరాబాద్ కదా. ఇది 2008లో స్టార్ట్ చేసినా కానీ మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిందమ్మా. హైయెస్ట్ శాలరీ 1.6 crores ప్రయాణం. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 8 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్. మన హైదరాబాదు సంగారెడ్డి దగ్గర ఆ రోడ్లో ఉంటుంది. పటాన్ చెరువు సంగారెడ్డి వెళితే అక్కడ దొరికింది. మంచి మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఐఐటి హైదరాబాద్లో జరుగుకుని మంచి కూడా ప్రిపేర్ అవ్వండి. నేను మోటివేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. స్టూడెంట్లో మోటివేషన్ తీసుకురావాలి, రెండోది పేరెంట్స్కి అవగాహన రావాలి. ఈ 2 things కోసం ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఐఐటి హైదరాబాద్ మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. దాని కట్ ఆఫ్స్ కూడా నేను ఆల్రెడీ కూడా కొన్ని కట్ ఆఫ్స్ ఇస్తాను, మరి ఇస్తూ ఉంటాను. కొత్తగా మరి మన ఛానల్ చూసేవాడైతే కట్ ఆఫ్స్ కూడా ఇస్తూ ఉంటాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ కూడా తీసుకోండి, మీకు ఫోన్ కాల్లో కూడా అందుబాటులో ఉండటం జరుగుతుంది. తర్వాత 7th one ఐఐటి గౌహతి. ఇది కూడా మనకి మరి 8th, మరి హైదరాబాద్ కూడా టైర్ 1, ఇది టైర్ 1 ఐఐటి కింద మనం కన్సిడర్. హైయెస్ట్ శాలరీ 2.4 crores ప్రయాణం. మరి గౌహతి 7 ఉందాము, ఇబ్బంది ఏం లేదు, మంచి కాలేజ్ ఇది కూడా. మరి మీరు ప్రిపరేషన్ ఆ విధంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా జనవరి సెషన్లోనే మంచి ర్యాంకు కొట్టుకుంటానికి ట్రై చేయండి అమ్మ. మంచి ర్యాంకు జనవరి సెషన్లో మీకు ర్యాంకు జేఈ మెయిన్లో వచ్చిందనుకోండి, 99.9 ఆ ప్రాంతంలో వచ్చిందనుకోండి, డైరెక్ట్గా ఐఐటి అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యొచ్చు. మనకి మరి సెకండ్ సెషన్ కూడా నో నీడ్ టు రైట్ ఏప్రిల్ సెకండ్ సెషన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మే జేఈ అడ్వాన్స్ మే 4th వీక్లో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి సండే దానికి ప్రిపేర్ అయ్యి ఈ గౌహతి ఇలాంటి వాటిల్లో చేరిపోవచ్చు. తర్వాత ఐఐటి ఖరగ్పూర్ మంచి కాలేజ్. ఇది కూడా వన్ ఆఫ్ ఓల్డెస్ట్ కాలేజ్. మా చిన్నతనం ఉంది, ఎప్పుడో 1950 ఆ ప్రాంతంలో పెట్టారు. ఇది కూడా హైయెస్ట్ శాలరీ వచ్చి 2.2 crore ప్రయాణం. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 6 కూడా. ఇది కూడా మంచి కాలేజీ, స్టూడెంట్స్కి బాగుంటుంది. ఓల్డెస్ట్ కాలేజ్ అమ్మ. దీనికి హై ఇంటేక్ ఉంది. మరి టాప్ ఐఐటీస్గా మనం పిలవచ్చు దీన్ని. తర్వాత ఐఐటి రూర్కీ. మరి రూర్కీ దానికంటే కింద వచ్చింది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 5, తర్వాత 2.25 crores ప్రయాణం దీని యొక్క హైయెస్ట్ శాలరీ. ఇది కూడా మంచిది రూర్కీ. ఇది ఇంతకుముందు యూనివర్సిటీగా ఉంటుంది, మన పార్లమెంట్లో యాక్ట్ పెట్టి దీన్ని ఐఐటిగా కన్వర్షన్ చేయడం జరిగింది. ఐఐటి ఖరగ్పూరే ముందు దీనికంటే, కాకపోతే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మరి దానికి ఎందుకు ఇచ్చారు, మరి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ వీడియో చేసింది ఏంటంటే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం చేసాం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఐఐటి కాన్పూర్. ఇక ఐఐటి కాన్పూర్ గురించి వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ 10 మరి టైర్ 1 ఐఐటీస్కి మనకు ఇక్కడ ప్యాకేజ్ వచ్చి 1.9 crores ప్రయాణం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 9. సార్ మరి కొంత డౌట్ వచ్చింది, సార్ మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మంచి ఉండవాటికి ప్యాకేజ్ తక్కువ ఉంది, మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎక్కువ ఉన్న వాటికి ప్యాకేజీ ఎక్కువ ఉంది అంటారు. అది మనం చెప్పలేము, అక్కడ స్టూడెంట్స్ క్యాపబిలిటీస్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నెంబర్ 1 ఉంది కాబట్టి హైయెస్ట్ ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉండాలని రూల్ ఏం లేదమ్మా. కొంచెం అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, అక్కడ వెళ్ళే కంపెనీని బట్టి ఆధారపడి ఉంటుంది, 2 స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీస్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి, మనం ఏం చెప్పలేము. తర్వాత ఐఐటి బాంబే. ఇక ఐఐటి బాంబే నుంచి చెప్పలేము, స్టూడెంట్స్ అందరూ కూడా మరి జేఈ అడ్వాన్స్లో నెంబర్ 1 మరి 63
ఫస్ట్ ర్యాంకర్స్ అందరూ కూడా నా 1 to 50 ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఐఐటి బాంబేని ప్రిఫర్ చేస్తారు. మరి హైయెస్ట్ శాలరీ వచ్చి 3.97 crores per annum. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 3. సార్ మరి దీని 3 వచ్చింది, మరి ఎందుకు వచ్చిందంటే మరి స్టూడెంట్స్ ఆ విధంగా ప్రిఫర్ చేస్తారు. స్టూడెంట్స్ మీరు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ దీని 3 వచ్చింది, మెడ్రాస్ 1 వచ్చింది, దానికి వెళ్ళమని మనం సలహా ఇవ్వం కదా, వాళ్ళ ఇష్టము. మరి వాళ్ళు ఏ విధంగా మరి ట్రెండ్ సెట్ చేశారు, ఆ ట్రెండ్ను కొంతమంది ఫాలో అయితే మంచిది, ఆ విధంగా ఉంటారు. మరి తర్వాత ఇక్కడ చూడండి ఢిల్లీలో 1.45 crores per annum ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ 2. కానీ బాంబే కంటే మరి ఢిల్లీ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మంచిది ఉంది, మరి ప్యాకేజీ తక్కువ ఉంది ఇక్కడ ఢిల్లీలో, బాంబేలో ఎక్కువ ఉంది. అదే కదా చెప్తుంది. మరి ఆ స్టూడెంట్స్ ఏ విధంగా ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్తుందేమో, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు, స్టూడెంట్స్ ఆ విధంగా వెళుతున్నారు. మరి అది చూడాలి. అందరూ బాంబే అయితే నేను బాంబేనే కన్సిడర్ చేసుకుంటాను. నా పర్సనల్ వ్యక్తిగతంగా బాంబే ఈజ్ నంబర్ 1, సెకండ్ మెడ్రాసు, థర్డ్ ఢిల్లీ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత మెడ్రాస్ ఇక ఐఐటిలో నంబర్ 1 ప్లాను. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లాస్ట్ 2024లో కూడా దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 1 ఉంది. మరి ఇప్పుడు అదే స్థానాన్ని కూడా మెడ్రాసు నిలబెట్టుకుంది, నేనే నంబర్ 1 అనుకుంది. మరి దీని హైయెస్ట్ ప్యాకేజ్ 4.3 crores per annum. మరి ఇలాంటి ఐఐటీస్లో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే కష్టపడి చదువుకోండి. ఆ సాధ్యమైనంత వరకు జాన్ సెషన్లోనే మంచి స్కోర్ రావడానికి 99.99 రావడానికి ట్రై చేసుకోండి జనరల్ స్టూడెంట్స్. మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు 98 పాయింట్ కానీ 97 కానీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక ఓబీసీ పిల్లలు అంటావా 99.5 కానీ 6 కానీ 7 కానీ ఈ ప్రాంతంలో వస్తే మీకు మరి జేఈ అడ్వాన్స్లో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. థ్యాంక్ యూ, ఆల్ ది బాయ్.